అడ్డమైన పనులు చేసి సర్ఫెక్సల్ లాగా. అరే మైండ్ ఉన్నోడు ఎవడన్నా సరుపు ఉంది కదా అని ఆయిల్ పూసుకుంటాడంటరా? కాదురా, సరుపు ఉందని ఆయిల్ పూసుకుంటాడు ఎవడన్నా? తెలిసి మడ్డ ఆయిల్ ఎవడన్నా పూసుకుంటాడా? కొంతమంది వ్యవహారం అలా ఉంది. యేసు రక్తం ఉంది కదా, ఏం పర్వాలేదని పాపాన్ని పూసుకుంటూ ఉంటారు, రాసుకుంటూ ఉంటారు. రాసుకో ఏం పర్వాలా. కాకపోతే నేను ఉతకాలిగా, మళ్ళీ ఉతికినప్పుడు మరి అది మురికి పోవాలంటే ఉతకాలిగా. ఉతికినప్పుడు మొహం పగులుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకు ప్రభా మొహం పగులుతుందంటే, ఉతుకుతుందాలే నాయన, శుద్ధి చేస్తున్నాను అంటాడు. శిక్షాదండం కూడా ఉంది. ఆ శిక్షాదండం ఎందుకంటే నువ్వు నశించి నరకానికి పోకుండాన్నట్లు ఆయన నిన్ను శిక్షిస్తాడు. ఆ మాటే దేవుని గ్రంథంలో రాయించాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం చూడు. ఏదన్నా నీ నుండి పొరపాటు జరిగిందంటే, దానికి పనిష్మెంట్ వచ్చింది అంటే గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. ఆయనే చెప్పాడు, నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షిస్తున్నాను అని. అద్భుతమైన మాట. లేకపోతే అమ్మో యేసు రక్తాన్ని అడ్డం పెట్టుకొని విపరీతంగా ఊరేగాం, అసలు ఆపుతారు ఇక మనల్ని ఎవరన్నా? రోజంతా పాపాలు చేయటం, సాయంత్రానికి పోయి ప్రభువా ప్రతి ఘోర పాపమును కడు అన్నావుగయ్యా. ఒప్పుకున్న ఎడలు అన్నీ కడిగి వేయబడతాయి అన్నావుగయ్యా. కడిగాయి ఏ రోజుకు ఆ రోజు. నో, పాపులుగా ఉండుటకు పిలవబడలేదు, పరిశుద్ధ పరచబడిన వారమై పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం.